పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకానికి ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు వచ్చాయి. ఆరోగ్యశ్రీ సేవల విషయంలో ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం లేఖ రాసింది. పెండింగ్ బకాయిలు చెల్లించని కారణంగా ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు అందులో స్పష్టం చేసింది. 2023 ఆగస్టు నుంచి బకాయి ఉన్న 1500 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేకుంటే మే 22 నుంచి సేవలు నిలిపివేస్తామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీ షాకు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం లేఖ రాసింది. మరోవైపు పెండింగ్ బకాయిల విషయమై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినట్లు స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం తెలిపింది. అయినా ఇప్పటి వరకు కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించారని, తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని లేఖలో తెలిపింది. పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకానికి ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు వచ్చాయి. ఆరోగ్యశ్రీ సేవల విషయంలో ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం లేఖ రాసింది. పెండింగ్ బకాయిలు చెల్లించని కారణంగా ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు అందులో స్పష్టం చేసింది. 2023 ఆగస్టు నుంచి బకాయి ఉన్న 1500 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేకుంటే మే 22 నుంచి సేవలు నిలిపివేస్తామంటూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీ షాకు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం లేఖ రాసింది. మరోవైపు పెండింగ్ బకాయిల విషయమై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినట్లు స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం తెలిపింది. అయినా ఇప్పటి వరకు కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించారని, తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని లేఖలో తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించినంత వరకు కూడా గత కొన్ని దశాబ్దాలుగా కూడా బిల్లులకు సంబంధించినటువంటి అంశం ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి ఏదైతే నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెట్టింది. అయితే ఇప్పటికీ కూడా పెండింగ్ లో పెద్ద ఎత్తున బకాయిలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చలు కూడా విఫలమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా స్తంభింప చేయాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా స్పష్టమవుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజు మరోసారి ప్రభుత్వ వర్గాలతో చర్చలు జరిపేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక సమాచారం అందుతుంది. ప్రభుత్వం అంటే ఒకవైపు ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ అమల్లో ఉండటం, ఎన్నికల సంబంధించినటువంటి అంశాల్లో పనుల్లో అధికారులు బిజీగా ఉండటం, ఇంకోవైపు కౌంటింగ్ సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ లో జిల్లా కలెక్టర్లు ఉన్నటువంటి నేపథ్యంలో రెవెన్యూకి సంబంధించినటువంటి సిబ్బంది ఇతర అధికారులందరూ కూడా పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి విధుల్లోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు నిధులకు సంబంధించినటువంటి అంశం, ఆర్థికపరమైనటువంటి అంశాలు మిళితమై ఉన్నటువంటి నేపథ్యంలో బడ్జెట్ కి సంబంధించినటువంటి ఆమోదాలు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం జరిగేటువంటి అవకాశం లేదు. కొత్త ప్రభుత్వం రావాలి, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకునేటువంటి చర్యలు, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించినటువంటి పూర్తి చర్చలు జరపలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి అత్యవసర సేవల్లో చాలా కీలకమైంది ఆరోగ్యశ్రీ. ఇలాంటి సమయంలో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలు సమస్యగా మారటం, గత కొన్ని దశాబ్దాలుగా కూడా పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లుస్ కు సంబంధించి ఇప్పటికే ఆసుపత్రి వర్గాలు, ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించినటువంటి యాజమాన్యం అంతా కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ కూడా ఉపయోగం లేకపోవడం, ఈ అంశాలు కొంతవరకు సీరియస్ గా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే సమ్మెకు వెళ్లాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా స్తంభింపు చేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి ఎలా సమస్య పరిష్కారానికి ఎలా అధికారులు, ప్రభుత్వ వర్గాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సుధాత్రి.